ఇక్కడ డిప్యూటీ సీఎం అయ్యారండి. అంటే అందరూ ఊహించారే, అంటే ఏదన్నా ఎందుకు కాకూడదండి? ఎందుకు కాకూడదు డిప్యూటీ సీఎం? అదే అయ్యారండి. అందుకనే అయ్యారంటే ఎందుకు కాకూడదు అంటున్నా. ఏం తక్కువ అని. ఆరానాల కూలి అంజయ్య గారే, టంగుటూరు అంజయ్య గారు సీఎం అయ్యారు. చదువుకున్నాడు, మేధావి, సినిమా స్టారు, వాళ్ళ అన్నకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇది పెద్ద ఆశ్చర్యమైంది ఏం కాదే. అవునండి. అదృష్టం కలిసి వచ్చింది, అయ్యాడు. అంటే అంతకుముందు 2 చోట్ల ఓడిపోయారని కొద్దిగా అందరూ భయపడ్డారు. కానీ ఏమండి, ఇందిరాగాంధీ గారు లాంటి వాళ్ళే ఓడిపోయారు. ఎన్టీ రామారావు గారు నా దేవుడు ఓడిపోయారు సెకండ్ టైం. ఓటములు గెలుపులు ఇవన్నీ దైవాధీనాలు. దానికి సొంత క్యారెక్టర్కు, కొంత క్యాలిబర్కు ఇది సంబంధాలు ఉండవండి. అది ఆ టైంలో, ఆ సిచ్యువేషన్ బట్టి ఓటేస్తాడు. దానికను మా భవిష్యత్తుకి లింక్ పెట్టి ఇక డౌన్ అయిపోయింది పవన్ కళ్యాణ్ పని, బాబుమోహన్ పని, అది కాదండి. అక్కడ గెలుపు ఓటంలో దైవాధీనాలు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఓడిపోవడం తమాషా. ఒక పార్టీని స్థాపించి 9 నెలల్లో ముఖ్యమంత్రి అయి నేషనల్ పార్టీని అసలు ప్రతిపక్షం లేకుండా చేసి, అట్లనే అక్కడ కరుణానిధి గారు, అక్కడ అట్లనే జయలలిత గారు, మాకుండేది మాకుంటుందండి. కానీ ఓటర్ తీర్పు, దానికి మా జీవితాలకు ముడిపెట్టకండి, మాకు సంబంధం లేదు. అదే ఇదే. అంటే ఆయన 27 సీట్లు తీసుకున్నప్పుడు అందరూ బాధపడ్డారు ఆయన అభిమానులు. 21 ఏంటి మీ స్ట్రెంగ్త్ ఎక్కువ తీసుకోవాలి, 50-60 తీసుకోవాలి, ఏంటి 21 అని అనుకున్నారు. చాలా మంది అలిగారు కూడా అండి ఆయన. అడుక్కున్నోడు అనుకున్నాడు, ఈ ప్రశ్న వాడిని ఎవడనుంటే అడగండి, నాకు సంబంధం లేదు, నేను ఓటు కూడా వేయలేదు పాపం. ఎందుకంటే ఈ రాష్ట్రం వేరు, ఆ రాష్ట్రం వేరు, ఇక్కడ పరిస్థితులు వేరు, అక్కడ పరిస్థితులు వేరు. ఆయన 21 తీసుకున్నాడు, 21 గెలిచాడు. 100% గెలవద్దంటారా? గెలవటం మంచిదేందంటారా? అందుకనే నేను వద్దన్నా. ఆయన ఏమంటారంటే ఆయన అభిమానం ఎక్కువ కావాలి కోరుకున్నారు పాపం. కోరుకుంటేనే అవుతుందండి. కోరుకున్నారు కనుకనే ఓటేశారు. ఒక్కడు అందరి తరపున, మొత్తం ఆంధ్రప్రదేశ్ అందరి తరపున ఒక్కడు ఓటేసు కాదు కదా. అవునండి. ఎన్ని లక్షల జనాభా ఉంటే, ఎన్ని లక్షల ఓటర్లు ఉంటే అన్ని లక్షల ఓట్లు ఆడమగ వేయాల్సిందే కదా. అవునండి. అందరి అభిమానం ఉంది కనుక అన్నీ గెలిచారు. ఆయనకి ఎన్ని సీట్లు ఇచ్చారో అన్నీ గెలిచారు, ఎంపీగా కానీ ఎమ్మెల్యేగా కానీ. ఇప్పుడు ఏమంటారు దానికి? ఇప్పుడు అవునండి. అంటే ఊరికి మీ దృష్టి తీసుకొస్తా. నా దృష్టికి ఎందుకు సార్, నేను ఓటేయలేదు కదా పాపం. నాకు సంబంధం లేని అడిగితే ఎట్లా? సంబంధం ఉన్నాయి, అడగండి. ఇక ఈ అంటే ఎందుకు ఓడిపోయారు, ఎందుకు గెలిచారు, ఇవన్నీ కూడా ఏమన్నా మీకేం ఇన్ఫర్మేషన్ ఉందా సార్? ఏమన్నా నేను పైకి పోయి ఆ దేవుణ్ణి అడిగి ఏమన్నా ఉంటే తీసుకొచ్చి దాంట్లో పెట్టి చూపిస్తా మీకు. వద్దు సార్, ఈ ప్రశ్నలో వద్దు సార్. ఇప్పుడు మీకేం కావాలో అడగండి. ఇప్పుడు ఇంకా మీరు పాలిటిక్స్ నేను ముందే చెప్పిన, ఆ రాష్ట్రం వ్యవహారం నన్ను అడిగితే నేను చెప్పకూడదు. మీకు అది తెలిసి ఉండాలి ఆ ప్రశ్న ఇష్టం. అయితే ఇక తెలంగాణ రాష్ట్రాల గురించి అడుగుతాండి. కొద్దిగా ఎలా ఉంది సార్ కాంగ్రెస్ ప్రభుత్వం, ఎలా ఉంది మీ దృష్టిలో? నిన్ననే పురుడు పోసుకున్నారు. నిన్ననే ఇంకా 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 కోరుకోలేదు కూడా. కింద మీద అవుతున్నారు. అప్పుడే ఏమైంది, పీటీ ఉషలాగా ఉరకట్లేదంటే కరెక్ట్ కాదు. నిన్ననే మా తమ్ముడే, మా సోదరుడే రేవంత్ రెడ్డి గారు, అంత నేను మినిస్టరు, ఆయన ఎమ్మెల్యే. ఇంకా అప్పుడే అక్కడి దాకా రాలేదండి. ఈ ప్రశ్న మళ్ళీ ఎలక్షన్లకు పోయేటప్పుడు అడగాల. అది ఇక మరి ఆయనకు చాలా టైం ఉంది. ఇంకా బీఆర్ఎస్ భవిష్యత్తు ఎలా ఉందంటారు? ఇక్కడ ఎలా ఉందో మీకు తెలిసి ఉండాలి కదా. నన్ను అడుగులు కాదు కదా, నేను కాదు కదా బీఆర్ఎస్ను ముంచినా తెలిసినా నేను కాదుగా. అవునండి. అంటే ఏం లేదండి, ఎందుకంటే ఎమ్మెల్యే ఉన్నప్పుడు మంచి పవర్ వచ్చింది. ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్యేలు లేరు. నేనెవరిని చెప్పడానికి అంటున్నా, మీకు అర్థం కావట్ల పాయింట్. బీఆర్ఎస్ ఏమైద్దో, ఉంటుందా పోతుందా, మునుగుద్దా తేలుద్దా, నేనెవరిని చెప్పడానికి. అంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఏమవుతుంది, నాకు సంబంధం లేదు సార్. అది మీరు కేసీఆర్ని అడగండి. అందరు పోయారు కదా, ఏంటి ఆయన బతుకని వాళ్ళ అబ్బాయిని అడగండి. నాకు సంబంధం లేదు, అందుకనే వద్దన్నా నేను. అవునండి. ఇట్లే ఉంటాయి ఆన్సర్స్, మీ ఇష్టం. ఇంకేం సార్, అంటే రాజకీయంగా అంటే టెలిఫోన్ ట్యాపింగ్ అని అలా, అంటే ఊరికి అది విషయం ఏంటంటే మీరు కూడా మినిస్టర్గా చేశారు కాబట్టి కొద్దిగా తప్పు ఒప్పు ఏదో జరుగుతుంటుందండి. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఇది పరాకాష్ట అండి. ప్రజలు మమ్మల్ని పరిపాలించు, మాకు మంచి పరిపాలన ఇవ్వు, మా బ్రతుకులు కాపాడు, మా బ్రతుకుని బాగు చేయి అని ఓట్లేస్తే టెలిఫోన్లు ట్రాపింగ్లు చేసుకుంటా
ఈ అన్నో షాపులు పట్టుకుంటా గోళాలేసి ఫామ్ హౌస్లో పండుకుంటా కాదండి. అది ప్రజాస్వామ్యం అనబడదు. ట్రాపింగ్లు ఏంటండి, ఎంత దుర్మార్గం అండి అది. దానికి ఫలితం అనుభవిస్తున్నారు కదా, ఇచ్చారు కదా. ఏ ప్రజలైతే ముఖ్యమంత్రిని చేశారో ఆ ప్రజలు తీర్పు ఇచ్చారు కదండి. అవునండి, నేను కాదు, ప్రజలు. ప్రజలు ఇచ్చారు. అది మీకు తెలిసి ఉండాలిగా ప్రజలు ఏం తీర్పు ఇచ్చారో. మళ్ళీ నన్ను అడగటం ఎందుకు? నేను ప్రజల తరపున ప్రతినిధి కాదు కదా. అంటే మీరు రాజకీయ ఒక మినిస్టర్ గా చేశారు కాబట్టి చేశాను. చాలా సిన్సియర్ అండి. ఎందుకంటే దానికి దీనికి సంబంధం లేదు సార్. అవునండి, నా పరిపాలన గురించి అడగండి, నా పరిపాలన లోపాలు ఉంటే అడగండి. దేవుడు అంటారు. అక్కడ ఏంటి సార్ అప్పుడు మీరు అప్పుడున్న రాజకీయాలు ఒకసారి చెప్పండి సార్, మీ అనుభవం మినిస్టర్ గా. ఇవాళ ఉన్న రాజకీయం ఇవాళ ఉంటుంది సార్, రేపు వచ్చే రాజకీయం రేపు వస్తుంది సార్. పర్మనెంట్గా అదే ఉండదు సార్. సాఫ్ వేసుకొని పండుకోదు సార్. మనుషుల తత్వాలు, మనుషుల వాళ్ళ వాళ్ళ డెసిషన్ మేకింగ్ కూడా ఒక్కొక్క లీడర్ది ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒకే రకంగా అందరి మైండ్ ఉండదు, ఒకే రకంగా అందరి డెసిషన్ ఉండదు, ఒకే రకంగా అందరు మనుషులు కూడా ఉండరు. రంగు, రుచి, వాసన అన్నీ కాకుండా ఒక మనిషికి అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. క్యాలిక్యులేట్ చేసి ఒకే పదంతో చెప్పండి అంటే అది సాధ్యం కాదు. మీరు ఒక సంవత్సరం పెట్టుకోవాలి, మీ టీవీ పెట్టుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్క మనస్తత్వం గురించి అడిగితే చెప్తాం. అవునండి, అది ఏం లేదు. ఎందుకంటే మీరు మా టైం చాలా విలువైంది. మీ మినిస్టర్కి దానికి సంబంధం లేదు సార్. అప్పుడు అనేది ఏంటంటే అప్పుడు పరిస్థితులు చాలా చిన్నగా వర్క్ చేశారు. మీలాంటి వాళ్ళు డబ్బుల సంపాదన గురించి ఆలోచించలేదండి, పేరు గురించి, ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశం అండి. అవును. ఇప్పుడు రాజకీయాలకు కూడా దేశంతో మారిపోయిన, జైలుకి వెళ్తున్నారు. అది నాకు సంబంధం లేదు. పోయేటోడు పోతాడు, మంచి చేసినోడు మంచోడు అనిపించుకుంటాడు, జైలుకు పోయేటోడు జైలుకు పోతాడు, ఓడిపోయి ఇంట్లో కూర్చుంటాడు. వాళ్ళు చేసిన వాళ్ళ వాళ్ళ పనులను బట్టే ఇక్కడ ట్రీట్మెంట్ ఉంటుందండి, ప్రజల ట్రీట్మెంట్. మీరు అది తెలుసుకోవాలా. అవునండి, నన్ను అడుగుడు కాదు, నేనెవరిని మీకు చెప్పడానికి. అంటే మీ అభిప్రాయం, నా అభిప్రాయం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరేంటంటే ఒక లేబర్ మినిస్టర్ గా చేశారండి. లేబర్ అండ్ ఫ్యాక్టరీస్, లేబరేజ్ ఫ్యాక్టరీస్ మీ ఆధ్వర్యంలో 400 ఫ్యాక్టరీస్ పైన ఉంటాయండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అప్పుడు మీరు నాకు తెలిసినంత నేను అడిగానండి, అడిగితే చాలా సిన్సియర్గా వర్క్ చేశారు, చాలా మంచి పేరు. అంటే ఆయన పేరు ప్రఖ్యాతి గురించి పాటుపడ్డారు కానీ ప్రజలకు సేవ చేయాలనుకున్నారు. కానీ మీరు అడుగుతారని నేను ఓహో అని పనిచేయలేదు సార్. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారంగా వాళ్ళు నాకు ఓటేసి గెలిపించినందుకు 3 సార్లు ఎమ్మెల్యేగా కానీ మంత్రిగా కానీ నేను 100% ముందు ఆత్మ పరిశీలన, ఆత్మ ఒప్పుకోవాలి కదా. నేను 100% ప్రజలకు న్యాయం చేశాను, ప్రజలు అడిగింది చేశాను, ఏది అడిగితే అది. ఇక అసలు ఇంకొక కోరిక చెప్తే ఆశ్చర్యపోతారు. నేను మన గచ్చిబౌలి నుంచి ఎయిర్పోర్ట్కి పోతున్నాను. రింగు రోడ్డు శంషాబాద్కే ఉండాలన్నా, నా కాన్స్టిట్యున్సీకి ఎందుకు ఉండకూడదు అనుకున్నా. రోజు పోతూ మెడ్రాస్ పోయినా రావటం ప్రపోజల్ పెట్టినా నా కాన్స్టిట్యున్సీ చుట్టూ 6 lanes రోడ్డు, రింగ్ రోడ్ వేసి పారేసిన. నేను ఏమనుకుంటే చేసిన, ఏమనుకుంటుంది. నాకు ముఖ్యమంత్రులు నేను చెప్పింది మంచి ఆలోచన అన్నారు, నాకు ఇచ్చారు, చేశారు. అంటే నాలాగనే అందరు చేస్తారని నేను అనుకోను కదా. లేకుంటే నాకంటే ఇంకా బాగా చేసేటోళ్ళు కూడా ఉండొచ్చు కదా. మన చేతుకున్న వేళ్ళే ఈక్వల్గా ఉండవు సార్. మనుషుల తత్వాలు, మనుషుల భావాలు, మనుషుల బిహేవియర్ ఒకే రకంగా ఎందుకు ఉంటుంది? ఉండదు.